20,000 ఇస్తా. నీకు 15,000. చిట్టి తల్లి డ్రామా దగ్గరకు వచ్చి ఇటు నీకు 15,000. ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000. అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడు దగ్గరకు వచ్చిరాను నీకు కూడా 15,000. నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. వరద బాధితుల పరామర్శకెళ్ళి ఆ పథకాల గోలేంట్రా బాబు. సడన్ గా లోపల ఉన్న కమిడియన్ బయటకు వచ్చేస్తున్నాడా, లేకపోతే రోజు రోజుకి పిచ్చి ముదిరిపోతుందా? మందులు వాడట్లేదన్నా ఈ మధ్య. ఇలా అయితే అక్కడ జాయిన్ చేసి గొలుసులతో కట్టేసి కరెంట్ షాక్లు ఇచ్చేస్తారన్నా. కొంచెం కంట్రోల్ చేసుకో అన్నా. నీకు 18,000. చెల్లెమ్మా నీకు 18,000. నీకు 18,000. లేకపోతే ఓ పని చెయ్యన్నా, అన్ని వదిలేసి సినిమాల్లోకి వెళ్ళిపోయి మన శరవణన్న లెజెండ్ లాగా ఏ1 అని ఓ సినిమా తీస్తే తీరిపోద్ది కదా. ఈ మధ్య నీ లోపల ఉన్న ఆర్టిస్ట్ డామినేషన్ బాగా పెరిగిపోతుందన్న. యాక్టింగ్ ఇష్టమైతే సినిమాలు చూస్తారు కానీ నిన్నెందుకు చూస్తారన్నా? ఏ పని మీద వెళ్ళేమో ఆ పని చూసుకుని వచ్చేయక ఈ గోలైటన్నా. నీకు ఇస్తాను. పక్కన వంగా గీతక్క ఫేస్ చూసారా? ఓరీడేసాలో ఈ పిచ్చోడితో ఇంకా ఇన్ని రోజులు ఏగాలో ఏటో అన్నట్టు పెట్టింది. అన్నంత కామెడీ చేస్తున్నా పక్కనున్న ఎవ్వరూ నవ్వట్లేదు. సైకో క్యారెక్టర్ నీకు బాగా సెట్ అవుద్దన్నా, కమిడియన్ క్యారెక్టర్ కాదు. ఈ ఎలక్షన్లు అయిన 3 నెలలకే సీఎం అని ఆ పెయిడ్ ఆర్టిస్టులు అరుపులేంటరా బాబు. వాళ్ళు కూడా సీరియస్ గా అంటున్నారో కామెడీ చేస్తున్నారో తెలియట్లేదు. మీ అందరికి పిచ్చి ఉందని చెప్పి అర్థమైపోతుంది. ఇంకా పదన్నా, బెంగళూరు వెళ్ళే టైం అయిపోతుంది.